చిన్న వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మీలో యుద్ధములో పోరాటంలో దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకలేదు. నరహత్య చేదురు, చరపడుదురు కానీ సంపాదించుకోలేదు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరే అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతారు కనుక మీకేమీ దొరకలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువాగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనట్టుగా అపేక్షించున అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృప ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి కృప అనుగ్రహించు అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి యొద్ద నుండి పారిపోవు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. విమర్శకులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకి, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. ప్రేమ కలిగిన దేవ, ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాము. కొన్ని తలంపులు ప్రభా మాకు అనుగ్రహించండి. అవసరమైన రీతిలో ప్రభా ఏ ఉద్దేశంతో రాయించారో అదే ఉద్దేశాన్ని నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని హెచ్చరికలు యాకోబు గారు చేస్తూ వచ్చాడు. యాక్చువల్గా ఈయన అన్ని హెచ్చరికలు చేశాడు. యాకోబు గారు ప్రసంగం 1వ అధ్యాయం దగ్గర నుంచి మార్చుకునేటివి చేయాల్సిన విషయాలు చెప్తూ వచ్చాడు. 2వ అధ్యాయంలో మరి క్రియల గురించి, విశ్వాసం గురించి, మోమాటం లేని జీవితంలో మార్చుకోవడం గురించి, భక్తి గురించి, వినే విషయాల గురించి 1వ అధ్యాయంలో, ఇలా 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 4 విషయంలో చేయాల్సిన విషయాలు. ప్రతి అధ్యాయంలో కూడా ఎక్కువగా దృష్టి చెయ్యలేని విషయాలు చేయడానికి, చెయ్యాల్సిన విషయాలు చేయడానికి చెప్తూ వచ్చిన మాటలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఒక విషయాన్ని తీసుకొస్తున్నాడు. అదేంటంటే మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి అంటే, మీకు యుద్ధాలు, పోరాటాలు మీలో ఉన్నాయి అక్కడ అర్థిస్తున్నాడు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే, మీ అవయవాల్లో ఉండే భోగేచ్ఛలు, అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు. అంటే మీకు యుద్ధాలు, పోరాటాలు కలుగుతున్నాయి. అవి ఎందుకు కలుగుతున్నాయి అంటే, అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు. అది కొంచెం కష్టమైన పదాన్ని వాడాడు, భోగేచ్ఛలు. భోగము అనే మాట కొంచెం వినడానికి కష్టమైన మాట. అలాంటి భోగేచ్ఛలు అనే పదాన్ని వాడాడంటే భోగము ప్లస్ ఇచ్చ అంటే, భోగము వాళ్ళకు ఉండే కోరికలు అనే విధంగా మాట్లాడాడు. అలాంటి కోరికలు మీలో ఉన్నాయి, అందుకే మీరు ఆశపడుతున్నారు అని దొరకట్లేదు. దానికోసం నరహత్య చేస్తారు, మత్సరపడతారు, కానీ సంపాదించుకోరు. అంతేకాకుండా దేవుణ్ణి అడగరు కాబట్టి పొందరు. ఒకవేళ అడిగినా మీ భోగాల కోసం అడుగుతారు.
అది రెండో విషయం. రెండోసారి చెప్తున్నాడు, అడిగిన భోగాల కోసం అడుగుతారు, దురుద్దేశంతో అడుగుతున్నారు, దురుద్దేశంతో ఉపయోగించడానికి అడుగుతారు. అందుకే మీకు దొరకట్లా అనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీకు యుద్ధాలు, పోరాటాలు ఉన్నాయి, నరహత్య చేస్తారు, మత్సర పడతారు, మీరు ఆశపడతారు, కానీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే మీరు ఆశపడేది మీ అవయవాల్లో ఉన్న భోగేచ్ఛల నుండే మీకు ఆశలు కలుగుతున్నాయి. దానికోసం మీరు హత్య చేస్తారు, సంపాదించుకోలేరు, మత్సరపడతారు, సంపాదించుకోలేరు, దేవుణ్ణి అడగరు, సంపాదించుకోలేరు. ఒకవేళ అడిగినా భోగాల కోసం అడుగుతారు తప్ప, భోగాల కోసం వినియోగించడానికి అడుగుతారు తప్ప మంచి ఉద్దేశంతో అడగరు అని చెప్తూ, వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ లోకముతో స్నేహం చేయగోరేవాడు దేవునికి శత్రువు అవును అంటాడు. అంటే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం. ఈ లోకముతో స్నేహం అంటే ఇక్కడ మనుషులు అని మాట్లాడలేదు, ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళతో అనే పదాన్ని ఉపయోగించలేదు. ఈ లోకముతో స్నేహము, ఈ లోకముతో స్నేహము. లోకంలో, ఈ లోకం అంటే మన మనుషులకు వెళ్తుంది, మన మైండ్. ఈ లోకముతో స్నేహం దేవునికి వైరం. ఈ లోకము అనే దానికి యాకోబు మన క్లారిటీ ఇవ్వలేదు, కానీ యోహాను గారు తన పత్రికలో చెప్తూ ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటం, అవి దేవుని నుండి పుట్టినవి కాదు. అందుకే వాటిని మీరు సంపాదించుకోకూడదు, వాటిని మీరు వెంటాడకూడదని యోహాను గారు తన పత్రికలో లోకము అంటే ఏందో చెప్తాడు. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు ఈ లోకముతో స్నేహం అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపుటంబము, ఇవి అవయవాల్లో పోరాడే భోగేచ్ఛల నుంచి మీరు సంపాదించుకోవడానికి కోరుకుంటారు, ఆశపడతారు, తెచ్చుకోవాలని మీరు అనుకుంటారు, దేవుణ్ణి అడుగుతారు, కానీ మీ భోగాల కోసం అడుగుతారు, దానికోసం అనర్థాలు చేస్తారు, మత్సరపడతారు, అవి సంపాదించుకోవడానికి ఏదైనా తెగిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఈ లోకముతో స్నేహము అంటే, లోకముతో స్నేహం అంటే ఈ శరీరాశలతో, నేత్రాశలతో, ఈ జీవపు డమ్మంతో స్నేహం అనేది దేవునితో వైరము. ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడికి శత్రువు అవుతాడు. అందుకే 5వ వచనం చెప్తున్నాడు, ఆయన మన యందు చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షిస్తుందా? దేవుడు మనలో ఉంచిన ఆత్మ మత్సరపడే విధంగా కోరుకోదు, కానీ మీరు మత్సరపడుతున్నారు, నరహత్యలు చేస్తున్నారు, అట్లా కోరుకుంటున్నారు అంటే దేవుని ఆత్మ అట్లా కోరుకోదు. మీరు దేవుని ఆత్మ ఉంటే మత్సరపడేంతగా అపేక్షించదు, మత్సరపడేంతగా కోరుకోదు, కానీ మీరు కోరుకునేది మీ భోగేచ్ఛల కోసం, మీ పోరాటాల కోసం, మీ అవయవాల్లో ఉన్న వాటి కోసం మత్సరపడి నరహత్య చేసి భోగాల కోసం దేవుని అడిగి లోకంతో స్నేహము, లోకంలో ఉన్న వాటితో స్నేహము. అందుకే దేవుని స్నేహము మీతో ఉండదు, దేవునికి లోకానికి స్నేహము ఉండదు, అది శత్రుత్వం అని చెప్తున్నాడు. ఆత్మ అట్లా కోరుకూడదు. దేవుడు మనలో ఉంచిన ఆత్మ మత్సరపడేంతగా అపేక్షిస్తుందా? క్వశ్చన్ వేశాడు. అంతగా అపేక్షిస్తా కాదు, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని చెప్తున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు తెలుసా? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. తర్వాత మీ చేతులను శుభ్రం చేసుకోండి, విమర్శకులారా మీ హృదయాలను శుభ్రపరచుకోండి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, ఆనందాన్ని చింతకు మార్చుకోండి, ప్రభు దృష్టికి తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు అపవాదిని తీసుకొచ్చాడు, పాపాన్ని తీసుకొచ్చాడు. ఈ వచనాలు ఏం తీసుకొచ్చాడంటే, అపవాది లోకము అంది, లోకంలో ఉన్న ఈ వాణి, లోకంలో ఉన్న కోరుకోవడానికి ప్రేరేపించేది వాడు.
మీరు దేవుని దగ్గరికి రండి. ఇప్పుడు అపవాది దగ్గర ఉన్నారు, అపవాదిని మీరు ఎదిరించాలి, అపవాదిని మీతో పోరాడాలి. అపవాదిని ఇప్పుడు మీరు మిత్రులుగా మారారు. ఎందుకంటే మీరు లోకంలో ఉన్నాయి కోరుకుంటున్నారు, లోకంలో ఉన్నవన్నీ ఆశిస్తున్నారు. అవి ఆశించేది మీ అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలు, ఈ కోరికలు. దానికోసం నరహత్య చేస్తారు, మత్సర పడతారు, ఏదైనా తెగించుతారు. అందుకనే అపవాదిని ఎదిరించాలి, దేవుని దగ్గరికి రండి, చేతులను కడుక్కొని రండి, హృదయాలను మార్చుకొని రండి అని చెప్పి ఒక వ్యక్తి లోకంతో ఉన్న వాటితో స్నేహము, సాతానుకు దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి దేవుని దగ్గరికి రావాలి. ఆత్మ, దేవుడు మనలో పెట్టిన ఆత్మ మచ్చరపడేంతగా అపేక్షించదు, కోరుకోదు. అందుకే ఆయన దీనులకు కృప ఇస్తాడు, అహంకారులు ఎదిరిస్తాడు. దీనంగా ఉంటే కృప ఇస్తాడు, అదే అహంకారంగా ఉంటే ఎదిరిస్తాడు అనే విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. అంటే దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గర తగ్గించుకోండి. అపవాదితో ఉండాల్సింది కాదు, అపవాదిని ఎదిరించాలి, అపవాది నుంచి రావాలి. లోకంతో ఉండడం కాదు, లోకానికి శత్రువుగా మారాలి. అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలు కోరుకోవడం కాదు, మనలో ఆత్మ అట్లాంటివి కోరుకోదు. ఈ విషయాలను చెప్తున్నా అంటే ఒక వ్యక్తి పూర్తిగా దేవునిలోకి రావడానికి, విశ్వాసిగా బ్రతుకుతున్న వ్యక్తికి ఆశలు చచ్చిపోవడానికి, లోకంలో ఉన్న ఆశలంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణం, ఈ ఆశలు మన అవయవాలు కోరుకుంటాయి. శరీరానికి కావాల్సిన శరీరం కోరుకుంటది, మనసు కావాల్సిన మనసు కోరుకుంటది, జీవపు డమ్ము, గర్వము, మరి ఇవన్నీ. అందుకే దేవుడు దీనులకు కృప ఇస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. ప్రభు దృష్టికి తగ్గించుకోమంటున్నాడు. అపవాదిని ఎదిరించండి, దేవుని దగ్గరికి రండి. మీరు ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు, చేతులను శుభ్రం చేసుకోండి. హృదయాలను, రెండు మనసులు, ద్విమనస్కులు, ఇటు లోకంతో స్నేహము, ఇటు దేవునితో స్నేహము. లోకంలో ఉన్నాయి ఆశిస్తున్నారు, ఇటు దేవుడు కావాలని ఆశిస్తున్నారు. ఇవన్నీ మార్చుకోమంటున్నాడు. ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోండి, నవ్వును చింతకు మార్చుకోండి, ప్రభు దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఆశపడుతున్నారు, దొరకట్ల. దేవుణ్ణి అడుగుతున్నారు, సంపాదించుకోవట్ల. ఒకవేళ దేవుణ్ణి అడిగినా మీ భోగాల కోసము వినియోగించడానికి అడుగుతున్నారు, లోకంలో ఉన్నాయి అడుగుతున్నారు. లోకంతో స్నేహము దేవునికి వైరము, లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతాం అనే క్లారిటీ ఇక్కడ ఇస్తున్నాడు. ఈ వచనాలన్నిట్లో కూడా ఒక వ్యక్తి లోకంతో స్నేహం చేసి అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలను కోరుకొని దేవునికి దూరంగా ఉండి దానికోసం నరహత్య చేసి మత్సరపడి సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అపవాదికి దగ్గరగా వెళ్ళి దేవునికి దూరంగా వెళ్ళి ఉన్న వ్యక్తిని, అపవాదిని ఎదిరించి దేవునికి దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మనం తగ్గించుకొని, దేవుని దగ్గర హృదయాలను, చేతులను శుభ్రపరచుకొని, దేవుని దగ్గర లోకంలో ఉన్న నవ్వు, ఆనందము, ఆ భోగాల వల్ల కలిగి దాన్ని అంతటి వదిలిపెట్టి అవి చింతకు, దుఃఖానికి మార్చుకొని దేవునితో ఉండాలి. అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవునితో ఉంటే అప్పుడు కృప ఇస్తాడు. అలాగా మీరు చెయ్యాలని చెప్పి ఈ మొదటి పారాగ్రాఫ్ లో చెప్తా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని లోకంతో స్నేహం అంటే లోకంలో ఉన్నవి కోరుకోవడం, శరీరాశలు, నేత్రానికి కావలసిన ఆశలు, జీవానికి ఇవి మనం కోరుకుంటుంటే, అవి అడుగుతుంటే వాటి కోసం పోరాటం, వాటి కోసమే నక్కలు చేస్తున్నారు, వాటి కోసమే మత్సర పడుతున్నారు. ఒకడికి ఆస్తి విస్తృపడితే మత్సర పడుతున్నారు, ఒకటి చంపుతున్నాడు ఆస్తి కోసం, లోకంలో ఉన్న పదవుల కోసం చంపుతున్నాడు. కానీ దేవుని ఆత్మ మత్సరపడేంతగా అపేక్షించదు. అందుకే ఉన్నోళ్ళప్పుడు అమ్మేసుకున్నారు, ఉన్నోళ్ళన్ని పంచిపెట్టుకున్నారు, లోకంలో ఘనత, పేరు, ప్రఖ్యాతులన్నీ వదిలేసుకున్నారు. అప్పుడున్న సంఘం వాటి ఆస్తులు వదిలేసుకున్నారు, వాళ్ళ పదవులు వదిలేసుకున్నారు, వాళ్ళ స్థానాలను వదిలేసుకున్నారు, లోకంతో ఉన్నవన్నీ వదిలేసుకున్నారు. అవి కోరుకోలేదు, వాటిని దురుద్దేశంతో వినియోగించడానికి, భోగాల కోసం దేవుని ఏది అడగలేదు. వాళ్ళు శరీర సౌఖ్యాల కోసం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, లోకంలో జీవపు డమ్మం కోసం వాళ్ళు అడగలేదు. సాతాను యేసుప్రభువుకి అన్ని ఇస్తా నాకు నమ్మమంటే పోయి సాతానుతో స్నేహం చేయలేదు, సాతాను ఎదిరించాడు. అపవాదిని వెళ్ళిపోనా ఎంత నుండి మనం ఎదిరించాలి, వాడిని దేవుని దగ్గరికి రావాలి అనే క్లారిటీ ఇస్తున్నాడు. లోకంలో మన నవ్వు, ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోవాలి, చింతకు మార్చుకోవాలి. లోకంలో కలిగే ఆనందం అంతా
శరీరాశల్లో నేత్రాశల వల్ల కలిగే ఆనందం అంతా శాశ్వతం కాదు. దాన్ని మన దుఃఖానికి మార్చుకొని అహంకారాన్ని వదిలిపెట్టేది దేవుని దృష్టిలో దీనంగా మారాలి అని ఆ రోజున్న సంఘానికి ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. రోజు దేవుడు మనకు కూడా చెప్తున్న మాటలు ఇవి. మనం అడిగేవి మన ఆశలు భోగేచ్చలేమో, మనం అడిగేవి మన భోగాల కోసం అడుగుతున్నామేమో. మనం లోకంతో స్నేహము అంటే లోకంలో ఉన్న వాటిని మనం సంపాదించుకోవడానికి, లేదా లోకంలో ఉన్న ఆశలు మనకు కలిగితే అది లోకంతో స్నేహమే. అపవాదికి దగ్గరగా ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు అనే క్లారిటీ ఇక్కడ ఇస్తున్నాడు. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అంటే, సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకండి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించడానికి నశింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తీర్పు తీర్చే విషయంలో చెప్తున్నాడు. సహోదరునికి విరోధంగా మాట్లాడవద్దు, సహోదరునికి విరోధంగా మాట్లాడి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి తీర్పు తీర్చితే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడో కాకుండా న్యాయం విధించేవాడో లాగా అవుతావు. అందుకే నువ్వు సహోదరునికి విరోధంగా మాట్లాడొద్దు, నువ్వు తీర్పు తీర్చొచ్చు. ఎందుకంటే ఒక్కడున్నాడు దేవుడు, ఆయనే ధర్మశాస్త్రం పెట్టింది ఆయనే, ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేది ఆయనే, ధర్మశాస్త్రాన్ని నియమించింది ఆయనే. ఆయన రక్షింపగలడు, నశింప చేయగలడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే వాళ్ళని రక్షించగలడు, చేయకపోతే వాళ్ళని నశింప చేయగలడు. కానీ నువ్వెవరు పరునికి తీర్పు తీర్చడానికి? నువ్వెవరు అంటే ఏ సహోదరుని గురించి కూడా మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు. తీర్పు తీర్చే అర్హత మనకు లేదు. తీర్పు తీర్చేది దేవుడే. ధర్మశాస్త్రం ఏమి చెయ్యాలో చేయకూడదో చెప్పింది ఆయన. ఆయన ఒక వ్యక్తిని రక్షించగలడు తీర్పు తీర్చి, ఒక వ్యక్తిని నశింప చేయగలడు తీర్పు తీర్చి. నువ్వు తీర్పు తీర్చి రక్షించగలవా? నువ్వు తీర్పు తీర్చి నశింపజేయగలవా? అందుకే పరుని గురించి మాట్లాడడానికి సహోదరునికి విరోధంగా మాట్లాడతాడు. సహోదరునికి విరోధంగా అసలు నువ్వు తీర్పు తీర్చొచ్చు. ధర్మశాస్త్రాన్ని ప్రకారం న్యాయం విధించడానికి నువ్వెవరు? న్యాయం విధించేది ఆయన, నియమించింది ఆయన, తీర్పు తీర్చేది ఆయన. ఒక వ్యక్తిని రక్షించగలడు, నశింపజేయగల శక్తిమంతుడు. నువ్వెవరు పరువునికి తీర్పు తీర్చడానికి అని చెప్తాను. అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారం ఒకరిని విమర్శించడం, తీర్పు తీర్చడం చాలా ఎక్కువగా ఉండేది. ధర్మశాస్త్రం చేస్తున్నారా, చేయట్లేదా? పౌలు గారిని, యేసు ప్రభుని ఆ రోజు వాళ్ళు విమర్శించారు, తీర్పు తీర్చారు. మీరు పాటించట్లేదు, ఇవి చేయట్లేదు అని పౌలును పట్టుకున్నారు. యేసు ప్రభును కూడా ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదని చెప్పి కొట్టి చంపాలని తీసుకెళ్లారు. ఆ రోజుల్లో యూదులైన క్రైస్తవులు వేరే వ్యక్తులు చేస్తున్నారో లేదో తీర్పు తీర్చి వాళ్ళకు విరోధంగా మాట్లాడి వాళ్ళని శత్రువులుగా చూసి ఆ రోజు వాళ్ళని వెలివేసి లేదా వాళ్ళను శిక్షించడానికి ఆ రోజు ఎక్కువగా సంఘంలో ఉండేది. ఆ విషయంలో అదే చెప్తాను. నువ్వెవరో తీర్పు తీర్చడానికి, నువ్వెవరు సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి? ధర్మశాస్త్రాన్ని విధించిన వాడు, తీర్పు తీర్చేవాడు ఒక్కడే దేవుడు. ఆయన రక్షింపగలడు, నశింప చేయగలడు. నువ్వెవడో తీర్పు తీర్చడానికి అని చెప్పి ఆ రోజు ఉన్న విశ్వాసుల్ని హెచ్చరిస్తున్నాడు. రోజు దేవుడు అదే మనకు చెప్తుంది. ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చాల్సిన అవసరం మనకు లేదు. మనము తీర్పు తీర్చేంత శక్తి మనకు లేదు. మనం కాదు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని రాసింది, మనం కాదు ప్రతిదీ నియమించింది. దేవుడు నియమించాడు, దేవుడే తీర్పు తీర్చేది.
రక్షించగలడు, నశింపజేయగలడు. ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళడు, నరకంలో వేయగలడు. దేవుడే ఒక వ్యక్తికి న్యాయ ప్రకారంగా న్యాయం విధించేవాడు, తీర్పరి ఆయన. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? న్యాయం విధించేది దేవుడు, తీర్పు తీర్చేది దేవుడు. రక్షించడానికి తీర్పు తీర్చేవాడు, నశింపజేయడానికి తీర్పు తీర్చేవాడు. అందుకే ఏ మనుషుని గురించి తీర్పు తీర్చే అర్హత మనకు లేదు, ఏ సహోదరుని గురించి తీర్పు తీర్చే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం కాదు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని రాసింది, దేవుడే రాసింది. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని విధించింది, నెరవేర్చేది. ఆయనే తీర్పు తీర్చే శక్తి ఉంది, ఆయనే రక్షించే శక్తి ఉంది, ఆయనకే నశింపజేసే శక్తి ఉంది. అందుకే ఎవరి గురించి విరోధంగా మాట్లాడకూడదు. ఎవరు ధర్మశాస్త్రం ప్రకారం చేస్తున్నారో చేయట్లేదో మనకు చెప్పగలిగే, తీర్పు తీర్చే అర్హత లేదు. అందుకే పరునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవు అంటున్నాడు. నువ్వెవడవయ్యా పరునికి తీర్పు తీర్చి శిక్షించడానికి? ఆ రోజు ఎంతో మంది శిక్షలు ఇచ్చారు. స్టెఫను రాళ్లతో కొట్టారు. పౌలు గారిని పట్టుకొని దేవాలయం నుంచి లాగి బయటకు వేశారు, ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదు అని. యేసు ప్రభువును కూడా ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఇతడు చేయట్లేదని చెప్పి ఆయన కూడా చంపడానికి వెనకాలేదు. ఆ రోజు భక్తులు, విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు, వేరే వాళ్ళని శిక్షించడానికి, వేరే వాళ్ళని కొట్టడానికి తెగించేవాళ్ళు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని వేరే వాళ్ళని శిక్షించడానికి, తెగించడానికి కాదు, వాళ్ళని రక్షించగలగాలి, వాళ్ళని దారిలోకి తీసుకురాగలగాలి తప్ప వాళ్ళని తీర్పు తీర్చి శిక్షించి వాళ్ళ మీద మనం భారాన్ని మోపకూడదని చెప్తున్నాడు. తర్వాత ఇంకా 13 నుంచి 17 వచనాల వరకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొనులారా. రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. మీరు కొంతలో సేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి అది ఇది చేతమని చెప్పుకున్న వాళ్ళు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయం అంతా చచ్చడది. కాబట్టి మేలైంది ఎరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ కొంతమంది ఆ రోజు సంఘంలో ఉన్నారు. వాళ్ళంతా ఈ రోజైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాము అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యాకోబు గారు చెప్తున్నాడు, రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు, మీ జీవం ఏం పాటేది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదా అంతే. కనుక ప్రభు చిత్తమైతే బ్రతికుండి ఇది అది చేద్దామని చెప్పుకోండి. అంతేగాని ఇప్పుడైతే మీరు డంబాల యందు అతిశయపడుతున్నారు, ఈ అతిశయము చెడ్డది. కాబట్టి మేలైంది ఎరిగి ఏది మేలో అది తెలిసి అది చేయకపోతే పాపం కలిగింది అని చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో నేను అది చేసి ఇది చేసి మరి సంపాదించుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని నీ స్థితికి వెళ్తా, ఆ స్థితికి వెళ్తా, అది చేస్తా, ఇది చేస్తా అని గొప్పలు చెప్పుకుంటున్న విశ్వాసులు ఆ రోజు కనపడుతున్నారు. డంబములు చెప్పుకుంటున్నారు. అదే యాకోబు గారు చెప్పిన పదమే, డంబాలేందో అతిశయపడుతున్నారు. అలాంటి అతిశయము చెడ్డది అని చెప్తున్నాడు. అలాంటి అతిశయము చెడ్డది. మేలైంది ఏంటంటే మన జీవం ఎప్పుడు పోతుందో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ బ్రతికుంటే చేద్దాంలే అది ఇది అని చెప్పుకోవాలి తప్ప ఇప్పుడైతే మీరు అతిశయించేది చెడ్డది. మేలైంది మీరు చేయకుండా మీరు ఉంటే మీకు పాపం కలిగింది. మేలైంది ఏంటిది? దేవుడు చిత్తమైతే బ్రతికుండి సరే చూద్దాములే, ఆవిరి ఉంటే ఊపిరి ఉంటే చేద్దాం అనుకోవాలి తప్ప నేను రోజులుండి ఇది చేస్తా, అది చేస్తా, ఇంత సంపాదించుకుంటా, అంత సంపాదిస్తా అని చెప్పి అతిశయపు మాటలు మాట్లాడితే, అవి డంబపు మాటలు మాట్లాడితే అతిశయము చెడ్డది. దానివల్ల మీకు పాపం కలిగింది. మేలైంది మీరు ఆలోచించాలి. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, మన జీవం ఎప్పుడు పోతుందో తెలియదు. మనం అంతసేపు ఉండి అంతలో మాయిపోయే బ్రతుకులు మనవి. దేవుని చిత్తమైతే చేద్దాం, లేకపోతే లేదు
ఎందుకు ముందే అనుకోవడం, ఎందుకు ముందే ఆలోచించడం, ఎందుకు ఈ లోకపరంగా అంత ప్లాన్లు వేసుకోవడం అని చెప్తున్నాడు. మనకి మేలైంది ఏదో ముందే దేవుడు చెప్పాడు. మన జీవం వెళ్ళిపోతే లోకాన్ని వదిలిపెడతాం, ఏం జరిగిద్దో తెలియదు మనకి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఇవి అది చేస్తామనే డబ్బాలు చెప్పుకోవడం కాదు. దేవుని చిత్తమైతే నేను అది ఇది చేస్తానని చెప్పుకోగలగాలి. ఈరోజు మనతో కూడా దేవుడు అది చెప్తున్నాడు. అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకొని అతిశయపడ్డాను కాదు. దేవుని చిత్తమైతే చేయగలుగుతాం. కొన్ని డంబాలన్నీ, కొన్ని అతిశయ మాటలన్నీ చెడ్డవి. మన అతిశయించేది దేవుని దృష్టిలో చెడ్డగా ఉంటాయి. కొన్ని మనం ప్లాన్లు చెడ్డగా ఉంటాయి. మనం చేసే మాటలు, మన ఫ్యూచర్ ప్లాన్స్ కొన్ని చెడ్డగా ఉంటాయి. మనం ఏ రోజు చచ్చిపోతుందో తెలియదు, మన ఊపిరి ఎప్పుడు పోతుందో తెలియదు, మన ప్లాన్ ఏమో లే దేవుడు చిత్తం ఉంటేలే అని అలా మనం ఆలోచించగలగాలి, మనం అలా చేయగలగాలి. అంతే తప్ప లోకంలో ఉన్న వాటికి మనం టైం ఇచ్చి కేటాయించి ముందే ఇన్ని ప్లాన్లు వేసుకొని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటే అది డమ్మం లేదు, అతిశయించడం. అతిశయం చెడ్డది, అది మేలైంది కాదు కాబట్టి పాపం కలిగింది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యాకోబు గారు ఎన్నో విషయాలు ప్రభా రోజున్న సంఘానికి హెచ్చరికలు పంపించాడు. దేవా, ఈరోజు ఇలాంటి హెచ్చరికలు చేసే సేవకులు, విశ్వాసులు ఆ మధ్యలో తక్కువైపోయారు. ఎందుకంటే లోతులోకి వెళ్ళి మనిషిని ఆయా విషయాల్లో హెచ్చరించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ కొత్త నిబంధనలో ప్రభా యాకోబు గారికి మీరు ప్రేరేపించిన ఆ సత్యాలు ఈ రోజుకి చరిత్రలో అలా నిలబడ్డాయి. ప్రభా, ఒక మనిషి మరి ఏవేవి కోరుకుంటాడో, ఆశిస్తాడో, లోకంలో ఉన్నవి ఆశించడము, లోకంతో స్నేహం చేయడం అని, లోకంతో స్నేహం చేస్తే అది వైరం అని, లోకంలో మేము అడిగేవి అన్ని మా భోగాల కోసమని, అప్పుడు మేము సాతానుకు దగ్గరగా ఉంటాం. కానీ నీ ఆత్మ అలా అపేక్షించదు, అలా అడగదు. అందుకే మేము సాతాన్ని ఎదిరించి నీ దగ్గరికి రావాలి. అప్పుడు మీరు మా దగ్గరికి వస్తారు. మా పాపాలను, మా హృదయాల్ని కడుక్కోవాలి, చేతులను కడుక్కోవాలి, మమ్మల్ని తగ్గించుకోవాలి. ప్రభా, ఎంత గొప్ప విషయాలు తెలియజేశారు దేవా. ఈరోజు సంఘాల్లో ప్రభా ఈ విషయాన్ని మేము చేయడానికి సహాయం చేయండి. మేము కూడా నిన్ను అడిగేవి ఏం అడగాలో తెలియదు ప్రభా. కొన్ని మా భోగాల కోసం, శరీరంలో అవయవాలుగా అతిశయించే వాటిని, శరీరాశుల కోసం, నేత్రాశుల కోసం, జీవపు డంబము, ఘనత పేరుల కోసం మేము అడుగుతున్నామేమో ప్రభా. అప్పుడు మేము లోకంతో స్నేహం, సాతానుకు దగ్గరగా బ్రతుకుతున్నట్టే ప్రభా. సాతాను ఎదిరించడానికి, లోకంతో స్నేహాన్ని కట్ చేయడానికి, నీ దగ్గరికి రావడానికి, నీ దగ్గరకు వచ్చి హృదయంలో నా విమర్శత్వాన్ని తీసివేసుకొని, చేతుల్లో ఉన్న పాపాన్ని శుద్ధి చేసుకొని, లోకంలో ఉన్న నవ్వును ఆనందానికి, దుఃఖానికి, చింతకి మార్చుకొని ప్రభా మేము బ్రతకడానికి సహాయం చేయండి. నీ దృష్టిలో తగ్గించుకొని నీ కృపను పొందాలి ప్రభా. మీ హెచ్చింపును మేము పొందాలి. ఆ రీతిగా సహాయం చేయండి. మెయిన్ విషయం ప్రభా, ఎంతో మందికి మేము విరోధంగా మాట్లాడి మేమే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీరుస్తున్నాం అన్నట్టుగా ప్రభా, ఎంతో మందికి విరోధంగా మాట్లాడి తీర్పు తీర్చే అర్హత మాకు లేదు దేవా. ధర్మశాస్త్రం విధించింది మీరు, తీర్పు తీర్చేది మీరు, రక్షించగలరు, నశింపచేయగలరు. మేమెవరో ప్రభా, ఈ విషయంలో మాకు సహాయం చేయదేవా. ఎవరికి విరోధంగా ఏ విషయంలో మేము తీర్పు తీర్చకుండా మాకు సహాయం చేద్దాం. అలాగే ప్రభా, లోకపరమైన వాటి విషయంలో మేము అతిశయించకుండా, డబ్బంల విషయంలో అతిశయించకుండా, అది ఇది చేస్తాము చెయ్యాలి అని మేము ఆలోచించేవి కొన్నిసార్లు చెడ్డవే ఉండొచ్చు ప్రభా. మేమేమి చేయలేము, అజీవమే ఏ పాటితో ప్రభా. ఈ చిత్తమైతే బ్రతికి అది ఇది చేయడానికి సహాయం చేయండి. అలా మేలైన వాటి విషయంలోనే మేము అతిశయించడానికి, మేలైన వాటిని చేయడానికి మాకు సహాయం చేయండి.
ఇంతవరకు ఈ ఆరాధనలో సహాయం చేసి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్య తలంపులతో మమ్మల్ని నింపండి. వారం అంతా సహాయం చేయండి. ఆరోగ్యము, ఆత్మీయ జీవితము, మానసిక జీవితంలో సమాధాన, సంతోషాలు, ఆశీర్వాదాలు దయచేయండి. తరతరగ సంఘాలు, విశ్వాసులు, సేవకులతో పాటు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అధికారుల నాయకులను ఆయా దేశాల్లో ప్రభావ బ్రతుకుతో ఊపెడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారిని ప్రభా నీలో ఇంకా ఎదగడానికి, మార్చుకోవడానికి కావలసిన నీ ఆత్మతో నింపండి. ఇంతవరకు తోడుగా ఉన్నదిగా ఉన్నాను. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. ఎంతోమంది చెడు అనువారంలో బానిసలై బయటికి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా, అయా సహాయం చేయండి. కుటుంబంలో సమాధానం లేదు, సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, సహాయం చేయండి. ఎంతోమందికి ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారు, సహాయం చేయండి. చదివే వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు పనులు చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా పరిస్థితుల్లో నేను ముందుకెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అధికారుల నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో పేదలైన సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా, అన్ని కుటుంబాలకు కావాల్సిన ప్రతిదీ దయచేయండి ప్రభా. ఉద్యోగాలు, వివాహాలు, గర్భిణీ స్త్రీలు, ఇంకా ప్రసవ వేదన పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని దయచేయండి. ఎంతోమంది పనులు లేక ఇంట్లో జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రభా సమాధానం, సంతోషం లేక పోరాటాలతో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సమాధానం పరలోక సమానమైన సన్నిధి వాతావరణం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వారం అంతా నన్ను మమ్మల్ని ఎక్కగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా మీరే మీ సహాయాన్ని సమృద్ధిగా ఉంచమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు అనే నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి విధంగా జీవించడానికి మనకును సర్వత్రిక సంఘానికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువే సహాయం చేసి నడిపించడం. ఆమేన్. అందరికీ వందనాలు.